అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం నిర్వహణను తుర్కిష్ సంస్థ చూసిందన్న వార్తల్ని తుర్కియే ఖండించింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 మెయింటెనెన్స్ ను తమ సంస్థ నిర్వహించలేదని స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-25 మధ్య ఒప్పందం జరిగిందని, అయితే B777 విమానం నిర్వహణను మాత్రమే నిర్వహించేలా అది కుదిరిందని వివరించింది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ప్రస్తావన లేదని తెలిపింది. విమానయాన పరిశ్రమలో భద్రత, నిర్వహణ ప్రమాణాల విషయంలో నిబద్ధతతో ఉంటామని తుర్కియే ప్రభుత్వం, తుర్కిష్ టెక్నిక్ పేర్కొన్నాయి. తుర్కియే భారత్ సంబంధాలను దెబ్బతీసేందుకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వివరించాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కు తుర్కియే మద్దతు పలికింది. దీంతో పలు భారతీయ సంస్థలు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు తెంచుకున్నాయి. ఎయిర్ ఇండియా కూడా తమ తుర్కిష్ సంస్థలతో వాణిజ్య ప్రణాళికలను తగ్గిస్తామంది. ఆ సమయంలోనే ప్రమాదం జరగడంతో అందులో తుర్కియే హస్తం ఉందన్న దుష్ప్రచారం జరిగింది.